హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెషన్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ క్లాస్లో మనం బేసిక్ లాస్ అయినటువంటి ఓమ్స్ లా మరియు కిర్చాఫ్స్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రెండు కూడా మనకు ఫండమెంటల్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఈ రెండు లాస్ కూడా మనకు ఫండమెంటల్ లాస్ అని చెప్పేసి అనొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కానివ్వండి, లేదంటే సబ్జెక్ట్ను అర్థం చేసుకునే సందర్భంలో కూడా మనకు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్గా మనం ఎలాంటి డిస్కషన్ చేసినా, సో నెట్వర్క్ అనాలిసిస్లో కానివ్వండి, సో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా మనకు ఈ రెండు మీద పూర్తి అవగాహన ఉండాలి. సో అప్పుడే మనము మిగతా సబ్జెక్ట్ను క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు కూడా మనము ఈ లాస్ను ఉపయోగించి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఓమ్స్ లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినేషన్ వైడ్గా చూద్దాం. సో దెన్ మనం సింపుల్ మేనర్లో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు చూద్దాం. సో ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద కరెంట్ త్రూ ఏ కండక్టర్ బిట్వీన్ 2 పాయింట్స్ is directly proportional to the voltage across the 2 points. సో ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్మెంట్లో ద కరెంట్ త్రూ ఏ కండక్టర్. సో ఇది ఒక కండక్టర్ అనుకుంటే కనుక ఈ కండక్టర్లో ప్రవహించే కరెంట్ ఏదైతుందో, సో కండక్టర్లో ప్రవహించే కరెంట్ I, సో ఈ కరెంట్ వచ్చేసి ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అక్రాస్ ద 2 పాయింట్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ రెండు పాయింట్స్ల మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్ అనేది, సో ఈ రెండు పాయింట్స్ల మధ్యలో ప్రజెంట్ అయ్యే వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని చెప్పేసి అనడం జరిగింది. రైట్, ఒక కండక్టర్లో ప్రవహించే కరెంట్ ఏదైతే ఉందో అది ఆ రెండు పాయింట్స్ మధ్యలో ప్రజెంట్ అయిన వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఓమ్స్లో చెప్పడం జరిగింది. సో ఇదే స్టేట్మెంట్ను ఇంకొక రకంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో ఓమ్స్లా స్టేట్స్ దట్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇందులో మనకు రేషియో వైడ్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. సో రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ కండక్టర్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఒక కండక్టర్లో ప్రవహించే వోల్టేజ్కి మరియు అందులో ప్రవహించే కరెంట్కి రేషియో చెప్తున్నాడు. సో ఈ రేషియో ఏ విధంగా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. సో ఇక్కడ ఇంకా కూడా ఏం చెప్తున్నారంటే మనకు ప్రొవైడెడ్ ద టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్ డస్ నాట్ చేంజ్. సో ఇంకేం చెప్తున్నా అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ కండక్టర్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ అని అనుకున్నట్లయితే, సో ఈ కండక్టర్లో ప్రవహించే కరెంట్కి అక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్కి, అంటే ఆ రెండు పాయింట్ల మధ్యలో ప్రజెంట్ అయిన వోల్టేజ్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న రేషియో ఏ విధంగా ఉంటుందంటే ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ యొక్క అర్థం ఏంటంటే కండక్టర్లో ప్రవహించే కరెంట్ అండ్ ఆ వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ అనేది చెప్పడం జరిగింది. సో అవి ఏ విధంగా ఉంటుందంటే V ప్రపోర్షనల్ టు I అనేది ఒక స్టేట్మెంట్లో చెప్తే, రెండో స్టేట్మెంట్లో మనకి ఏం చెప్పారంటే V/I ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్పడం జరిగింది. సో కండిషన్ కూడా చెప్పారు. ఏం కండిషన్ అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. ఎందుకు చెప్పడం జరిగిందంటే, సో మనకు కండక్టర్లో ఒక కరెంట్ ప్రవహించినట్లయితే, సో మనం ఇంతకుముందు సెషన్లో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే క్లాస్లో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఒక కండక్టర్లో కరెంటు ప్రవహించినట్లయితే ఆ కండక్టర్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నామో దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో, సో దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే, అంటే అక్కడ టెంపరేచర్ డెవలప్ అవ్వట్లేదు, అంటే కాన్స్టెంట్ ఉంది అని అనుకున్నట్లయితే మనకు ఈ రిలేషన్ అనేది వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్ యొక్క అర్థం ఒకటే. సో అక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్, కరెంట్, ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే, మ్యాథమెటికల్గా దీన్ని చూసినట్లయితే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని చెప్పేసి అనడం జరిగింది. సో మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేసినట్లయితే ఏమొస్తుందంటే మనకు V ఈజ్ ఈక్వల్స్ టు I టైమ్స్ R అనేది రావడం జరుగుతుంది. రైట్, సో ఈ Rను దేని రిప్రజెంట్ చేస్తుందంటే మనకు రెసిస్టెన్స్ను రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనకు మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా అని చెప్పేసి అనొచ్చు. సో మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. రైట్, సో ఇప్పుడు ఈ ఓమ్స్ లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం నెట్వర్క్ అనాలిసిస్లో భాగంగా, సో నెట్వర్క్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనకు, సో నెట్వర్క్లో ఎనీ బ్రాంచ్, ఏదైనా బ్రాంచ్ తీసుకోండి, మనకు అక్కడ కరెంట్ వాల్యూ తెలుసు అనుకోండి, ఆ రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు. సో అక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్, అంటే అక్కడ వోల్టేజ్ డ్రాప్, సో మనం చాలా సందర్భాల్లో వోల్టేజ్ డ్రాప్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే, సో మనకు ఒక సోర్స్ ఉంది. సోర్స్ అనేది ఏంటిది, ఇది యాక్టివ్గా పనిచేస్తుంది. యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకు ఎనర్జీని డెలివర్ చేస్తుంది. ఏదైతే ఎనర్జీని డెలివర్ చేస్తుందో దాన్ని మనం యాక్టివ్ డివైస్ అని చెప్పేసి అనొచ్చు. సో ఏదైతే కన్స్యూమ్ చేసుకుంటుందో, అంటే ఎనర్జీని వినియోగించుకుంటుందో దాన్ని మనం లోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ లోడ్ దగ్గర ప్రజెంట్ అయిన వోల్టేజ్ మనం డ్రాప్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే మనకు
యాక్టివ్ సోర్స్ దగ్గర నుంచి కరెంట్ అనేది ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి డెలివర్ అవుతుంది. సో అదే మీరు లోడ్ని కన్సిడర్ చేసినట్లయితే పాజిటివ్ టెర్మినల్ దగ్గరనే కరెంట్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో డ్రాప్ అంటే అర్థం ఏంటంటే ఇది లోడ్ డివైస్ అని చెప్పేసి అనుకోండి. సో డ్రాప్కి ఎప్పుడైనా సరే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది. అదే మనకు యాక్టివ్ అయింది అనుకోండి, సో డివైస్ యాక్టివ్ అయితే కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి డెలివర్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ రెండు డిఫరెన్స్ని మీరు గమనించాలి, రైట్. సో ఇప్పుడు ఓమ్స్లా, సో మ్యాథమెటికల్ ఫార్ములా ఏం చెప్పేస్తాం, సో V = IR అని చెప్పేసి అన్నాం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే V = IR. సో ఈ విధంగా నోట్ చేసుకోండి. సో V ఈజ్ నథింగ్ బట్ IR. సో మనకి ఎప్పుడైతే ఒక డివైస్లో ఫ్లో అయ్యే కరెంట్ తెలిసింది, సో ఆ డివైస్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలిసింది అనుకోండి, సో మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. సో అక్కడ ప్రజెంట్ అయ్యే వోల్టేజ్ను కనుగొనాలంటే మనం V = IR ఫార్ములా యూజ్ చేస్తాం. సో అలానే మనకు I కావాలనుకోండి, V/R. సో ఇదే ఈక్వేషన్ నుంచి, సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ నుంచి మనం 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ రాస్తాం. సో అందులో ఒకటి V = IR. సో ఇందులో నుంచి I = V/R అండ్ అలాగే R = V/I. సో ఇందులో మనకు ఏవేని 2 పారామీటర్స్, అంటే ఇక్కడ మొత్తం మనకు టోటల్ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఇది వచ్చేసి వోల్టేజ్ అండ్ ఇది వచ్చేసి కరెంట్ అండ్ ఇది వచ్చేసి రెసిస్టెన్స్ అని చెప్పి అనడం జరిగింది. సో ఇందులో మనకు ఏవేని 2 పారామీటర్స్ తెలుసుకోవాలనుకోండి, మూడో దాన్ని కనుక్కోవాలంటే మనం ఈ ఓమ్స్ లాను ఉపయోగించడం జరుగుతుంది. సో ప్రతి సందర్భంలో కూడా ప్రతి బ్రాంచ్లో కూడా మనం ఈ ఓమ్స్ లా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓమ్స్ లా యొక్క అప్లికేషన్, ఒక ప్రాక్టికల్గా ఓమ్స్ లాను ఎలా అప్లై చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో లెట్స్ సే మన దగ్గర ఒక 20 volts బ్యాటరీ ఉంది, రైట్. మన దగ్గర ఒక 20 volts బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఈ విధంగా ఉంది అనుకుంటే, సో మన దగ్గర ఒక LED బల్బ్ ఉంది అనుకోండి, జస్ట్ సింపుల్ సే. సో LED బల్బ్ దీని రేటింగ్ వచ్చేసి మనకు 15 volts అండ్ 0.2 amperes అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఈ డివైస్ ఉంది. సో ఇప్పుడు ఈ డివైస్ని ఈ సోర్స్ దగ్గర కనెక్ట్ చేయాలి. సో మనం ఇలా డైరెక్ట్గా కనెక్ట్ చేయగలుగుతామా అంటే కుదరదు, ఎందుకంటే మనకు అవైలబిలిటీ ఉన్న సోర్స్ వచ్చేసి 20 volts అండ్ మన దగ్గర ఉన్న డివైస్ యొక్క వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి 15 volts. సో రెండింటికి మ్యాచ్ కాదు. సో 20 voltsను 20 volts దగ్గరనే కనెక్ట్ చేయాలి. సో అప్పుడైతే మనకు డివైస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఇది లోడ్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి, సో దీని యొక్క వోల్టేజ్ టర్మినల్ ఈ విధంగా ఉంటుంది, రైట్. దీని యొక్క వోల్టేజ్ పొలారిటీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటే, సో లోడ్ యొక్క అంటే మనకి ఏదైతే డ్రాప్ను క్రియేట్ చేయగలుగుతుందో అది వచ్చేసి దాని యొక్క టర్మినల్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు 15 volts ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో అలానే ఇంకొక వోల్టేజ్ 5 volts అనేది కనుక ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే, సో అప్పుడు మనకి ఏం చేస్తాం, సో ఈ రెండు కలిపి మనకు 15 volts అనేది, సో 15 + 5 20 volts అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 20 voltsను అంటే ఇక్కడ మొత్తం ఈ 20 voltsను సో ఇప్పుడు ఈ బ్యాటరీకి కనెక్ట్ చేయొచ్చు. అంటే మనకు ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ డివైస్ను దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనము ఈ కనెక్ట్ చేసే సందర్భంలో మనము 2 విధాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఒకటి ఈ LED బల్బ్కి సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, లేదంటే ప్యారలల్గా కనెక్ట్ చేయొచ్చు. సో మన రిక్వైర్మెంట్ బట్టి అది సిరీస్లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్లో కనెక్ట్ చేయాలనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి మనకు 5 voltsను సిరీస్లో కనెక్ట్ చేద్దాం. సో సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా చూద్దాం. సో సిరీస్లో ఏది కాన్స్టెంట్ అంటే మనకు కరెంట్ అనేది సిరీస్లో కాన్స్టెంట్ ఉండడం జరుగుతుంది. సో అలానే ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది మార్పు చేయాలి, అంటే వోల్టేజ్ అనేది మనకు అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంకొక డివైస్ని దీనికి అంటే LED బల్బ్కి మనం సిరీస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇంకొక డివైస్ని సిరీస్లో కనెక్ట్ చేసామో అప్పుడు దాని యొక్క కరెంట్ రేటింగ్ ఏమవుతుందంటే, సో 0.2 ohm ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయిన 0.2 amperes దానికి తీసుకుంటాం, ఎందుకంటే సిరీస్లో కరెంట్ సేమ్. సో సిరీస్ అంటే ఈ మొత్తం బ్రాంచ్ కూడా ఒకటే లైన్ మీద వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇది సిరీస్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ మనకి ఏమేం వాల్యూస్ తెలిసినట్టు ఇప్పుడు మనం, సో ఈ ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ పెట్టాలంటున్నాం, సో ఇక్కడ మనం ఏం పెడతామంటే రెసిస్టెన్స్ పెడతాం. సో దీని యొక్క వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, సో మనం ఇక్కడ ఓమ్స్ లాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకి ఏమేమి తెలిసినాయి ఇప్పుడు, అక్కడ ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ వచ్చేసి మనకు 5 volts ఉండాలి, అలాగే ఆ రెసిస్టెన్స్ గుండా ప్రవహించే కరెంట్ వచ్చేసి 0.2 amperes అయి ఉండాలి. సో ఇది ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం R వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఓమ్స్ నుంచి R = V/I ఈ ఫార్ములా ఉపయోగించి, సో V = 5 volts అండ్ I = 0.2 amperes. సో ఇక్కడ మనకు R = 5 volts by 0.2 amperes అంటే ఏమొస్తుందంటే మనకు 50/2, సో రైట్ 25 ohms అనేది రావడం జరిగింది, రైట్. సో ఇక్కడ మనం కనెక్ట్ చేయాల్సిన ఈ రెసిస్టెన్స్ ఏదైతుందో దాని యొక్క వాల్యూ వచ్చేసి 25 ohms. సో అంటే మనకు ఈ 20 volts బ్యాటరీ ఏదైతుందో, సో దీనికి మన యొక్క 15 volts ఈ LED బల్బ్ను కనెక్ట్ చేయాలంటే, సో ఈ 15 volts LED బల్బ్ను కనెక్ట్ చేయాలంటే మనకు అడిషనల్గా ఇంకో కాంపోనెంట్ అవసరమైంది. సో అది రెసిస్టెన్స్, దాని వాల్యూ వచ్చేసి మనకు 25 ohms అనేది రావడం జరిగింది.
సో ఈ ఎల్ఈడి బల్బ్ యొక్క రేటింగ్ వచ్చేసి ఏం చెప్పినాం 15 వోల్ట్స్ 0.2 ఆంపియర్స్ రైట్. సో ఇప్పుడు టోటల్ కరెంట్, సో ఇందులో ప్రవహించే కరెంట్ అంటే సింపుల్గా ఏం చెప్తాం 0.2 ఆంపియర్స్ రైట్. సో ఇప్పుడు పవర్ చూద్దాం, పవర్ కన్సంప్షన్. ఈ పవర్ కన్సంప్షన్ ఎల్ఈడి బల్బ్లో ఏ విధంగా జరుగుతుందంటే పవర్ P = V × I అని చెప్పేసి ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్ వచ్చేసి 15 వోల్ట్స్ అండ్ ఇక్కడ ఈ ఎల్ఈడి బల్బ్లో ప్రవహించే కరెంట్ వచ్చేసి 0.2 ఆంపియర్స్. సో సింపుల్గా 15 × 0.2 అంటే మనకు 3 వాట్స్ అనేది రావడం జరుగుతుంది రైట్. సో ఇక్కడ టోటల్ పవర్ వచ్చేసి, సో ఈ సోర్స్ నుంచి డెలివరీ అయ్యే కరెంట్ ఎంత అంటే, సో అగైన్ సో ఈ మొత్తం సిరీస్లో ఉంది కాబట్టి సో అగైన్ ఇక్కడ 0.2 ఆంపియర్స్ డెలివర్ అవ్వడం జరుగుతుంది. సో పవర్ డెలివర్డ్ బై ద సోర్స్ అంటే పవర్ P = V × I. సో అగైన్ ఇదే ఫామ్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్ వచ్చేసి బ్యాటరీ యొక్క వోల్టేజ్ 20 వోల్ట్స్ అండ్ కరెంట్ వాల్యూ వచ్చేసి 0.2. సో ఎంత వస్తుందంటే మనకు 4 వాట్స్ రావడం జరుగుతుంది. సో ఇది 4 వాట్స్ను డెలివర్ చేస్తుంది అంటే మనకు 4 వాట్స్ టోటల్ కన్సంప్షన్ జరుగుతుంది అని అర్థం. అంటే సో ఈ రెసిస్టెన్స్ వచ్చేసి ఎల్ఈడి బల్బ్ వచ్చేసి మనకి ఎంత కన్సంప్షన్ చేసుకుంది, 3 వాట్స్ను కన్సమ్ చేసుకుంది. సో రిమైనింగ్ 1 వాట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అవుతుంది. కాబట్టి మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. సో రెసిస్టెన్స్ దగ్గర మనం పవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే కనుక అక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో అక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్ ఎంత అంటే మనకు ఇది సో 5 వోల్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతకుముందే. సో ఇది 5 వోల్ట్స్ అండ్ ఇక్కడ ప్రజెంట్ అయిన కరెంట్ వచ్చేసి మనకు 0.2 ఆంపియర్స్. సో ఈ విధంగా చూస్తే మనకి ఎంత వస్తుంది, 1 వాట్ వస్తుంది. సో అలా కాకుండా పవర్కి ఇంకొక ఫార్ములా ఉంది, పవర్ P = I² × R. ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనకు సేమ్ వాల్యూ రావడం జరుగుతుంది. సో అక్కడ ప్రజెంట్ అయిన కరెంట్ వచ్చేసి 0.2 ఆంపియర్స్ ఒకటి 0.2² ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 25. సో 0.2² ఈజ్ నథింగ్ బట్ 0.04 × 25. సో ఎంత వస్తుంది మనకు 1 వాట్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఓమ్స్ లాను ఉపయోగించి మన ప్రాక్టికల్ అప్లికేషన్స్లో సో మన దగ్గర ఎక్కడైతే మనకు డివైస్కి సంబంధించిన అడిషనల్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయో సో అక్కడ మనకు ఓమ్స్ లాను ఉపయోగించి మనం ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని గురించి మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఫర్దర్ నెట్వర్క్ అనాలిసిస్లో భాగంగా ఇది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలానే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో కిర్చాఫ్స్ లాస్లో మనకు ఫస్ట్లో వచ్చేసి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఇదేం చెప్తుందో చూద్దాం. సో ద డైరెక్టర్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. సో ఆర్ ఎల్స్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ అరౌండ్ ఏ లూప్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ 0. సో ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ యొక్క డెఫినేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద డైరెక్టర్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఆర్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్. సో ఎప్పుడైనా సరే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని మనం మాట్లాడుతున్నాం అంటే అది ఒక లూప్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటేనే మనము ఒక లూప్కి సంబంధించి మాట్లాడతాం. అంటే ఇప్పుడు మనం సింపుల్ నెట్వర్క్ తీసుకున్నాం కదా ఇందాక. సో ఇది తీసుకున్నట్లయితే సో ఇది సోర్స్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనం ఎల్ఈడి బల్బ్ దగ్గర ఇది లోడ్ అనుకుంటే సో అనదర్ ఇక్కడ ఇంకొక లోడ్ ఉంది అనుకోండి. సో ఇది కూడా రెసిస్టెన్స్ కాబట్టి ఇది కూడా ఒక లోడ్ కిందకి కన్సిడర్ అవుతుంది. సో ఈ మొత్తం కలిపితే ఇదంతా ఒక లూప్. సో దీన్ని ఏమంటాం మనం, ఒక లూప్ అంటాం. సో ఈ లూప్లో ప్రజెంట్ అయ్యే వోల్టేజెస్ ఏదైతుందో ద సమ్ ఆఫ్ వోల్టేజెస్, సో ఇది సమ్ సింబల్. సో సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి KVL అనేది చెప్పడం జరుగుతుంది. సో కిర్చాఫ్స్ వోల్టేజ్లా చెప్పేది ద సమ్ ఆఫ్ లూప్ వోల్టేజెస్ అరౌండ్ ఏ లూప్ ఈజ్ నథింగ్ బట్ 0. అంటే మనం ఇందాక చెప్పాం సోర్స్ కలిగి ఉండే వోల్టేజ్ని మనం యాక్టివ్ వోల్టేజ్ అనుకుంటే, లోడ్ కలిగి ఉండే వోల్టేజ్ని ఏమంటామంటే మనం డ్రాప్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండింటిలో ఒకదాన్ని మనం పాజిటివ్గా ట్రీట్ చేస్తే రెండోదాన్ని నెగిటివ్గా ట్రీట్ చేస్తాం. అంటే సోర్స్కి ఇందాక ఎగ్జాంపుల్లో 20 వోల్ట్స్ అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని పాజిటివ్ 20 వోల్ట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. సో దీన్ని పాజిటివ్ కింద ట్రీట్ చేస్తే లోడ్కి ప్రజెంట్ అయ్యే వోల్టేజ్, సో ఈ 15 వోల్ట్స్ కానీ ఇక్కడ 5 వోల్ట్స్ కానీ ఇందాక ఎగ్జాంపుల్స్లో, సో దాన్ని మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ -15 వోల్ట్స్ -5 వోల్ట్స్ అని కాదు అర్థం. సో ఏంటంటే సో యాక్టివ్ అంటే ఏదైతే ఎనర్జీని డెలివరీ ఇస్తుందో దాని యొక్క డైరెక్షన్ను బేస్ చేసుకుని మనం ఈ సందర్భంలో మాట్లాడతాం. సో ఇక్కడ ఇది పాజిటివ్లో కరెంట్ ఎంటర్ అవుతుంది. సో అదే మీరు యాక్టివ్ సోర్స్ దగ్గర చూస్తే, అంటే సోర్స్ దగ్గర చూస్తే పాజిటివ్ నుంచి కరెంట్ డెలివర్ అవుతుంది. సో అది డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ గమనించాలి. సో ఆ విధంగా చూస్తే మనకు లూప్లో సో ఇది మెయిన్ V అనుకుంటే, సో ఇక్కడ ఒక డివైస్ ఉంది, అలానే ఇక్కడ ఒక డివైస్ ఉంది, సో ఇంకొక డివైస్, సో మొత్తం 3 డివైస్ను ఇలా సిరీస్లో కనెక్ట్ చేసి ఒక లూప్ను అయితే క్రియేట్ చేసినాం. సో ఇక్కడ ప్రజెంట్ అయిన వోల్టేజ్ V1 అనుకుందాం, ఇక్కడ V2 అనుకుందాం, సో ఇక్కడ ప్రజెంట్ అయ్యే వోల్టేజ్ V3 అనుకుందాం. సో ఎప్పుడైతే మనకు యాక్టివ్ డివైస్ ఉంటుందో దాన్ని పాజిటివ్ కింద ట్రీట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ లూప్ ఈక్వల్ 0 అన్నాం. సో ఈ ఈక్వేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తామంటే, సో ఇది మొత్తం ఒక లూప్. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సోర్స్ వోల్టేజ్ ఏంటి V, సో దీన్ని పాజిటివ్ అనుకున్నాం. సో ఇదేంటి V1, సో ఇది డ్రాప్ వోల్టేజ్, అంటే ఇది లోడ్ వోల్టేజ్ కాబట్టి దీన్ని మనం డ్రాప్ కింద కన్సిడర్ చేస్తాం.
సో ఒక కరెంట్ అనేది ఈ పాజిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి లీవ్ అయింది. సో ఇక్కడ పాజిటివ్ దగ్గర ఎంటర్ అయింది. ఎప్పుడైతే పాజిటివ్ దగ్గరికి కరెంట్ ఎంటర్ అవుతుందో సో దాన్ని మనం డ్రాప్ కింద కన్సిడర్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ అది డ్రాప్ వోల్టేజ్ కాబట్టి దాన్ని -V1గా రాయడం జరుగుతుంది. సో అలానే V2, సో అది కూడా డ్రాప్ కాబట్టి మనకు -V2గా రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ V3 కూడా మనకు డ్రాప్ వోల్టేజ్ కాబట్టి -V3గా రాయడం జరుగుతుంది. సో అన్నిటిని సమ్ చేసాం, ద సమ్ ఈజ్ నథింగ్ బట్ 0 అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇదే మనకు KVL చెప్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ KVL, సమ్ ఆఫ్ వోల్టేజ్ అరౌండ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 volts అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక 5 volts ఆర్ ఎల్స్ ఇది 10 volts అనుకుందాం, ఇది ఒక 5 volts అనుకుందాం. సో 10 + 5 15 అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు 5 volts ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా KVLలో ద లూప్ వోల్టేజెస్ మస్ట్ బి, ద సమ్ ఆఫ్ లూప్ వోల్టేజ్ మస్ట్ బి 0. అంటే ఒకదాన్ని పాజిటివ్గా తీసుకుంటాం, ఏదైతే యాక్టివ్గా డెలివర్ చేస్తుందో దాన్ని పాజిటివ్గా ట్రీట్ చేస్తాం, ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని మనం నెగిటివ్గా ట్రీట్ చేస్తాం. సో ఆ విధంగా మనకు KVL అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో కిర్చాఫ్స్ కరెంట్ లా. సో కిర్చాఫ్స్ కరెంట్ లాని మనం నోడ్ వద్ద డిఫైన్ చేస్తాం. సో అంటే ఒక జంక్షన్ కానీ ఒక నోడ్ కానీ అంటే ఒక సమ్మింగ్ పాయింట్ దగ్గర మనం ఈ కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ వైడ్గా చూస్తే దిస్ law states that for any node or junction in an electrical circuit, the sum of currents flowing into that node is equal to the sum of currents flowing out of that node. అంటే ఇది ఒక నోడ్ అనుకుంటే సో ద కరెంట్స్ ఫ్లోయింగ్ టు దట్ నోడ్, సో టోటల్ ఎన్ని కరెంట్స్ ఆ నోడ్ వద్దకి ఎంటర్ అవుతున్నాయో సో ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ నోడ్ నుంచి బయటకి వెళ్ళే కరెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది మనకు KCL అనేది చెప్పడం జరుగుతుంది, రైట్. సో ద algebraic sum of currents in a network of conductors meeting at a point is 0. అంటే ఈ పాయింట్ వద్ద కరెంట్స్, సో నెంబర్ ఆఫ్ కరెంట్స్ అనేవి మనకు ఎంటర్ అవుతున్నాయి లీవ్ అవుతున్నాయి అనుకుంటే సో ద algebraic sum of currents ఈజ్ నథింగ్ బట్ ఆ నోడ్ వద్ద algebraic sum of currents ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఒక సింపుల్ నోడ్, అంటే ఒకటే పాయింట్ నుండి అంటే దీనికి ఒక సింపుల్ నోడ్ అని చెప్పేసి అనొచ్చు. అట్లా కాకుండా 2 కంటే ఎక్కువ బ్రాంచెస్ కరెంట్స్, అంటే ఇది ఒక కరెంట్ ఎంటర్ అవుతుంది, సో ఇట్లకెళ్ళి ఇంకో కరెంట్ లీవ్ అవుతుంది, రైట్. సో ఇటు ఒక కరెంట్ లీవ్ అవుతుంది అనుకోండి. సో ఇది ఎంటరింగ్ కరెంట్స్, అంటే ఈ నోడ్ వద్దకి మనకు I1 అనే కరెంట్ I2 అనే కరెంట్ వస్తే సో ఇది I3 I4 అండ్ దిస్ ఇస్ I5 అనుకుంటే సో దీన్ని గమనిస్తే మనకు I1 అండ్ I2 ఆర్ ఎంటరింగ్ కరెంట్స్, అంటే ఈ నోడ్ వద్దకి ఎంటర్ అవుతున్నాయి. సో అలానే లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఇక్కడ I3 లీవ్ అవుతుంది, అలానే I4 కూడా ఆ పాయింట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అలానే I5 కూడా ఆ నోడ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కిర్చాఫ్స్ కరెంట్ లా ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ అంటే I1 + I2 ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ I3 + I4 + I5. సో ఇది కిర్చాఫ్స్ కరెంట్ లా చెప్పడం జరుగుతుంది. దీన్ని మనకు ఇంకో విధంగా ఏం చెప్తాం, సమ్మేషన్ ఆఫ్ కరెంట్స్. సో సమ్మేషన్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కూడా ఇందాకే KVLలో చెప్పినట్లుగా సో ఏదైతే ఎంటరింగ్ కరెంట్ ఉందో దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం, ఏదైతే లీవింగ్ కరెంట్ ఉంటుందో సో ఆ నోడ్ వద్ద నుంచి లీవ్ అయ్యే కరెంట్ను నెగిటివ్గా ట్రీట్ చేస్తాం. సో దాని వైస్ వర్స కూడా మీరు ట్రీట్ చేయొచ్చు. అంటే ఎంటరింగ్ కరెంట్స్ యొక్క డైరెక్షన్ని మీరు నెగిటివ్ అనుకున్నట్లయితే లీవింగ్ కరెంట్స్ని మీరు పాజిటివ్ అనుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా మనకు ఎంటరింగ్ కరెంట్, సమ్మేషన్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఏవైతే I1 + I2 అన్నాము. సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్స్ వచ్చేసి I1 I2, లివింగ్ కరెంట్స్ ఉన్నది I3 + I4 + I5. సో వీటి సమ్ అండ్ ఎంటరింగ్ కరెంట్స్ యొక్క సమ్ ఈక్వల్ టు ఎప్పుడైనా బ్యాలెన్స్ అవ్వాలి, సో ఈక్వల్ టు ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ వైడ్ చూస్తే మనకు సమ్మేషన్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు కిర్చాఫ్స్ కరెంట్ లా. సో ఈ విధంగా మనం ఓమ్స్ లా మరియు కిర్చాఫ్స్ లాను డిఫైన్ చేయొచ్చు. సో ఓమ్స్ లా అంటే మనకు V ఈజ్ ఈక్వల్స్ టు IR అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకు ఏవైనా 2 తెలిస్తే మూడోది కనుక్కోవడం చాలా ఈజీ. సో దానికోసం మనం 3 ఫార్ములాస్ యూజ్ చేసాం. సో ఒకటి వచ్చేసి V ఈజ్ ఈక్వల్స్ టు IR, సో నెక్స్ట్ వచ్చేసి I ఈజ్ ఈక్వల్స్ టు V/R, సో అలానే R ఈజ్ ఈక్వల్స్ టు V/I. సో ఈ మూడింటిని ఉపయోగించి సింపుల్ నెట్వర్క్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. అంటే మూడింటిలో ఏవైనా ఒక 2 వాల్యూస్ ఇస్తే మనకు మూడోది కనుక్కోవడం చాలా ఈజీ. సో అలానే మనం కిర్చాఫ్స్ లాస్, సో కిర్చాఫ్స్ లాస్లో మనకు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా చూసాం, అలానే కిర్చాఫ్స్ కరెంట్ లా కూడా చూడడం జరిగింది. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనగానే మనం ఇది లూప్కి అప్లై చేస్తాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అలానే కిర్చాఫ్స్ కరెంట్ లా చూసినట్లయితే ఇది మనం నోడ్ వద్ద అప్లై చేస్తాం. సో అలానే ఇది సమ్మేషన్ ఆఫ్ కరెంట్స్, సో సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ నథింగ్ బట్ 0. సో ఈ విధంగా మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అండ్ కరెంట్ లాను డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు KCLలో మనకు ఒక నెట్వర్క్, ఒక సింపుల్ నెట్వర్క్ చూద్దాం. సో ఇది
సోర్స్. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉందనుకుందాం నోడ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయి, రైట్. సో ఇక్కడ చూడండి ఈ నోడ్ వద్ద మనకు, సో ఇది సోర్స్ అనుకుంటే, సో ఈ విధంగా కరెంట్ డెలివరీ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఈ విధంగా ఉంటుంది, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ సో ఈ మొత్తంలో ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ కరెంట్ ఎంటర్ అయింది. సో ఈ నోడ్ వద్ద కూడా సేమ్ కరెంట్ ఎంటర్ అవుతుంది. సో బట్ ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది రెండు విధాలుగా విడిపోయింది. సో ఇక్కడ ఒక కరెంట్ ఎంటర్ అయింది, సో ఇక్కడ అనదర్ 2 కరెంట్స్ లీవ్ అయింది. సో ఈ నోడ్ వద్ద మనము కేసీఎల్ను అప్లై చేస్తాం, రైట్. సో ఇలా నోడ్ వద్ద అప్లై చేసేటప్పుడు మనం కేసీఎల్ని అప్లై చేస్తాం. సో ఒక లూప్కి సంబంధించి అప్లై చేయాలంటే మనం కేవీఎల్ని అప్లై చేస్తాం. సో మనకు ఫర్దర్ మెష్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. మెష్ అనాలిసిస్ ఆర్ లూప్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేసి మనకు కేవీఎల్ను బేస్ చేసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అలానే నోడల్ అనాలిసిస్ అని ఉంటుంది. సో నెట్వర్క్ని సాల్వ్ చేసేటప్పుడు సో మనకు ఇలాంటి మెథడ్స్ అని యూజ్ చేస్తాం. సో నోడల్ అనాలిసిస్, సో దీనికి వచ్చేసి మనం కేసీఎల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కేసీఎల్. సో ఈ రెండు వరకు మనకు సింపుల్ నెట్వర్క్ అయితే కనుక మనం ఓమ్స్లను ఉపయోగించి మనం ఆ నెట్వర్క్ను సాల్వ్ చేయగలుగుతాం, రైట్. సో ఇది మనకు బేసిక్ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ క్లాసెస్లో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, రైట్. థ్యాంక్ యూ.